రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే ప్రపంచ పారిశ్రామిక రంగాన్ని అడ్డ డ్రాగన్ కంట్రీ. ఆ దేశంలో నెలకొన్న కోవిడ్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో పలు కంపెనీలు చైనాను వైదొలుగుతున్నాయి. డ్రాగన్ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా పేరున్న ఫాక్స్కాన్ ఆ కంపెనీ ఇప్పుడు భారత్లో భారీగా విస్తరిస్తోంది. చైనాలో ఐఫోన్ల తయారీకై పరిమితమైన ఈ కంపెనీ మన దేశంలో యాపిల్ ఫోన్లతో పాటు ఎలక్ట్రానిక్ వాహనాలు, సెమీ కండక్టర్ల తయారీకి సిద్ధమవుతోంది. చైనాలో ఉన్న ఫాక్స్కాన్ ప్లాంట్ను భారీగా విస్తరిస్తోంది. కర్ణాటక, తెలంగాణలో ప్లాంట్లను నెలకొల్పేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంది. దీంతో ఎలక్ట్రానిక్ తయారీ రంగంలో భారత్ మరింత దూకుడు ప్రదర్శించనుంది. అంతర్జాతీయ పరిశ్రమల రాకకు భారత్ మరిన్ని అవకాశాలు కల్పిస్తే ఇక చైనాను మించిపోనున్నది. చైనాను ఐఫోన్ తయారీ కంపెనీ వీడనున్నదా? చిప్లను భారత్ తయారు చేయనుందా? ఎలక్ట్రానిక్స్ లో చైనాను భారత్ మించనుందా? ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ దేశంగా భారత్ మారుతోంది. చైనా నుంచి వెళ్లిపోవాలని చూస్తున్న వాణిజ్య సంస్థలకు భారత అనుకూల దేశంగా కనిపిస్తోంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఫాక్స్కాన్. ఈ సంస్థకు ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ తయారీదారుగా పేరుంది. అంతేకాదు చైనా పారిశ్రామిక రంగానికి ఫాక్స్కాన్ వెన్నెముకలా నిలిచింది. నిజానికి ఫాక్స్కాన్ తైవాన్కు చెందిన పరిశ్రమ. ప్రపంచ పారిశ్రామిక రంగంలో చైనా అగ్రగామిగా ఎదగడంలో ఫాక్స్కాన్ కీలక పాత్ర పోషించింది. ఈ సంస్థ ప్రభావం ఎలా ఉందంటే జెంగ్జౌ అనే నగరాన్ని ఆ పేరుతో కాకుండా ఐఫోన్ సిటీ అని పిలిచేలా ఫాక్స్కాన్ మారింది. అలాంటి ఐఫోన్ తయారీ కంపెనీ ఇప్పుడు చైనా నుంచి తమ ప్లాంట్ ను ఎత్తేసేందుకు పావులు కదిపింది. భారత్లో తమ కార్యకలాపాలను మరింతగా పెంచేందుకు యత్నిస్తోంది. ఇప్పటికే దక్షిణ భారత్లోని తమిళనాడు రాజధాని చెన్నైలో ఫాక్స్కాన్ కు ప్లాంట్ ఉంది. అందులో ప్రస్తుతం 1 కోటికి పైగా ఐఫోన్లను తయారు చేస్తోంది. దీన్ని మరింతగా విస్తరించేందుకు ప్రణాళికలను రూపొందిస్తోంది. ఏకంగా 2 కోట్ల మేర ఐఫోన్లను తయారు చేయాలని నిర్ణయించింది. 2024 నాటికి చైనా ప్లాంట్ను పూర్తిగా మూసేసి భారత్లోనే తమ ఉత్పత్తులను మరింతగా పెంచేందుకు యోచిస్తోంది. ఆ దిశగా ఇప్పటికే అడుగులు వేస్తోంది. చెన్నై ప్లాంట్లో కార్మికుల సంఖ్యను 3 పెంచి 1,00,000 మందిని నియమించుకుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ఫాక్స్కాన్ సన్నద్ధమవుతోంది. ఇటీవల ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ లియూ ఆధ్వర్యంలో ఆ సంస్థకు ప్రతినిధులు భారత్లో పర్యటించారు. ఇండియా ఐటీ హబ్ గా పేరు పొందిన బెంగళూరులో ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు ఒప్పందాలను కుదుర్చుకున్నారు. బెంగళూరులో ఏర్పాటు చేసే ఫాక్స్కాన్ ప్లాంట్ లో ఐఫోన్ పార్ట్లను తయారు చేయనున్నట్టు యాంగ్ లియూ బృందం తెలిపింది. అయితే ఫాక్స్కాన్ ఒక్క ఐఫోన్లతోనే సరిపెట్టుకోవడం లేదు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి కూడా సిద్ధమవుతోంది. బెంగళూరు ప్లాంట్ లో ఫాక్స్కాన్ ఎంత మేర పెట్టుబడులు పెడుతోంది? నివేదికల ప్రకారం $70 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు తెలుస్తోంది. అంటే మన కరెన్సీలో చెప్పుకుంటే 5,729 కోట్ల రూపాయలను బెంగళూరులో ఐఫోన్ తయారీ కంపెనీ పెట్టుబడిగా పెట్టనుంది. ఐఫోన్ తయారీనే ప్రధానమైనప్పటికీ ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు సెమీ కండక్టర్లను కూడా ఫాక్స్కాన్ భారత్లో తయారు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే భారత్కు చెందిన వేదాంత గ్రూప్తో అగ్రిమెంట్ చేసుకుంది. భారత్లో వేదాంత కంపెనీ సహజ వనరులతో విద్యుత్ను ఉత్పత్తి చేస్తోంది. ఫాక్స్కాన్ వేదాంత ఆధ్వర్యంలో చిప్ తయారీ పరిశ్రమ గుజరాత్లో ఏర్పాటు కానుంది. అంటే ఫాక్స్కాన్ పరిశ్రమ భారత్లో మరింతగా విస్తరించనుంది. అయితే ఫాక్స్కాన్ చైనాను వదిలేస్తే భారత్కు ఎందుకు లాభం? ఎందుకు ఫాక్స్కాన్ పై అంత అటెన్షన్ పెట్టాలి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే ఫాక్స్కాన్ గురించి మరింత తెలుసుకోవాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ఐఫోన్లలో 70% ఈ సంస్థనే తయారు చేస్తోంది. ప్రపంచవ్యాప్త వినియోగదారులు ఉపయోగించే ఎలక్ట్రానిక్స్ లో 40% ఈ కంపెనీనే ఉత్పత్తి చేస్తోంది. అందుకే ఫాక్స్కాన్ భారత్కు తరలుతోందంటే డ్రాగన్ కంట్రీకి పెద్ద దెబ్బే. భారత పారిశ్రామిక రంగంలో ఇది అత్యంత కీలకం కానున్నది. ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీలో భారత్ టాప్ లెవెల్ కు వెళ్లనుంది. అసలు చైనా నుంచి కంపెనీలు భారత్ కు రావడానికి కారణమేంటి? ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? గతంలో ఎందుకు రాలేదు? అంటే దీనికి భారత్ చైనాలో తాజా పరిణామాలే కారణం. చైనా నుంచి వైదొలగాలని చూస్తున్న కంపెనీలకు భారత్లో అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. ఆయా కంపెనీల అవసరాలను ఢిల్లీ తీరుస్తోంది. అంతేకాదు ప్రపంచంలో ఏ దేశానికి లేనంతగా భారత్లో యువ శ్రామిక శక్తిని కలిగి ఉంది. అన్ని రకాల ప్రతిభ భారత్లో అందుబాటులో ఉంది. అంతేకాదు దేశానికి తరలివచ్చే కంపెనీలకు మోదీ ప్రభుత్వం ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను అందిస్తోంది. వనరులు, ప్రతిభ, శ్రామిక శక్తి ప్రోత్సాహంలో భారత్ అత్యంత అనుకూలమైన దేశంగా మారుతోంది. అంతేకాకుండా అంతర్జాతీయంగా చైనా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. డ్రాగన్ కంట్రీని అగ్రదేశం అమెరికా లక్ష్యంగా చేసుకుంటోంది. పెద్ద ఎత్తున చైనా కంపెనీలపై ఆంక్షలను విధిస్తోంది. అమెరికా ఆంక్షల కారణంగా చైనాలో తయారీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఉత్పత్తులు ఏవైనా చైనా నుంచి చేసుకునే దిగుమతులపై అమెరికా నియంత్రణ విధిస్తోంది. దీంతో ఆయా కంపెనీల వ్యాపారాలపై ముప్పు పెరుగుతోంది. ఈ ప్రభావం ఫాక్స్కాన్ వంటి కంపెనీలపై ప్రధానంగా పడుతోంది. అంతేకాకుండా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ నుంచి కూడా ఊహించని రీతిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాణిజ్యం నిర్వహించడమే చైనాలో కష్టంగా మారుతోంది.
కమ్యూనిస్టు పార్టీ ఆదేశాలు, తరచూ అణిచివేతల కారణంగా పలు కంపెనీలు పునరాలోచనలో పడ్డాయి. అస్థిరమైన వాతావరణంలో కార్యకలాపాలను నిర్వహించేందుకు పరిశ్రమలు ఇబ్బంది పడుతున్నాయి. దీంతో డ్రాగన్ కంట్రీ నుంచి వైదొలిగేందుకు సిద్ధమవుతున్నాయి. అదే సమయంలో ఆయా కంపెనీల ఏర్పాటుకు భారత్ అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఆయా కంపెనీలు భారత్ వైపు వచ్చేలా మోదీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. 2020లో ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారితో చైనాకు కష్టాలు మొదలయ్యాయి. వరుస లాక్డౌన్లతో పరిశ్రమలు మూతపడ్డాయి. తొలుత ఈ వ్యవహారాన్ని కంపెనీలు సీరియస్ గా తీసుకోలేదు. కానీ జీరో కోవిడ్ పాలసీని జిన్పింగ్ ప్రభుత్వం కఠినతరం చేసింది. దీంతో పరిశ్రమలు మూతపడ్డాయి. చైనాలో పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ను సడలించినా ముడిసరుకు రాక స్తంభించడంతో పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. ఇది పరిశ్రమలకు ప్రతికూలంగా మారింది. ఈ నేపథ్యంలో పలు కంపెనీలు డ్రాగన్ కంట్రీ నుంచి వైదొలిగేందుకు సిద్ధమవడానికి కోవిడ్ కూడా కారణమైంది. అదే సమయంలో భారత్ అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటోంది. దేశంలో ఇప్పటికే పలు సంస్థలు కొనసాగుతున్న మౌలిక సదుపాయాల కొరత కారణంగా భారత్ కఠిన సవాళ్లను ఎదుర్కొంటోంది. సాఫ్ట్వేర్ సూపర్ పవర్ గా భారత్ ఎదిగింది. అయితే స్థానికంగా టెక్ సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి మోదీ ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఐఫోన్ కంపెనీని గమనిస్తే ఆ సంస్థ ఇప్పుడు ఏఆర్ టెక్నాలజీని అభివృద్ధి చేయాలనుకుంటోంది. ఏఆర్ అంటే అగ్మెంటెడ్ రియాలిటీ. వినియోగదారుడికి వాస్తవ ప్రపంచాన్ని చూపించే సాంకేతికత ఇది. ఈ కాంటాక్ట్ ను యాపిల్ ఎవరికి ఇచ్చిందో తెలుసా? చైనా తయారీదారుకే. అంటే చైనా నుంచి పరిశ్రమలు వైదొలుగుతున్నా అది ఇప్పటికే ఆట నుంచి ఇంకా తప్పుకోలేదు. భారత్ శుభారంభంలోనే ఉంది. దీనికోసం మరిన్ని చర్యలు తీసుకుని టాప్ కంపెనీల ఏర్పాటుకు అనుకూల వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరం ఉంది. అప్పుడే చైనాను మించి భారత్ ఎలక్ట్రానిక్ రంగంలో కింగ్గా ఎదగనుంది. చైనా ఎదుర్కొంటున్న సవాళ్లు భారత్కు అనుకూలంగా మారుతున్నాయి. నిజానికి అంతర్జాతీయంగా చైనాపై పలు దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆ దేశంలో తయారయ్యే ఏ టెక్ ప్రోడక్ట్ అయినా దాని నుంచి డ్రాగన్ కంట్రీ తమ డేటాను సేకరిస్తుందని సందేహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజింగ్ కంపెనీల యాప్స్, డివైజెస్లను భారత్తో సహా పాశ్చాత్య దేశాలు బ్యాన్ చేస్తున్నాయి. ఇది భారత్కు మరింత సానుకూలంగా మారనుంది. ఈ అవకాశాలను అందిపుచ్చుకుంటే ఆర్థికంగా, పారిశ్రామికంగా భారత్ టాప్ స్థాయికి చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి.